గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ఎక్స్ప్రెస్. ధాన్యం కొనుగోళ్ల జాప్యంతో రైతులు రాలిపోతుంటే ఈ రాక్షస పాలనలో చలనం లేదని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అన్నదాతల చావులను చూసి ఆనందిస్తున్నావా ముఖ్యమంత్రి అంటూ ప్రశ్నించారు. కొనుగోలు కేంద్రాల వద్ద మండుటెండల్లో రైతుల గుండెలు ఆగిపోతున్న ఈ కర్కశ ప్రభుత్వానికి కనికరం కలగడం లేదా అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. పెద్దపల్లిలో ఎమ్మెల్యే విజయ రమణారావు ఆగడాలు శృతిమించుతున్నాయి. ధాన్యం కొనుగోలు చేయాలని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి డిమాండ్ చేశారు. దాంతో ఓర్వలేక దిష్టిబొమ్మ తగలబెడుతున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. వెంటనే రైతుల పంటలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ బాసు హనుమంతు నాయుడు ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశం జరిగింది. 303 మంది బూతుల ఇన్ఛార్జ్లను విధులు సక్రమంగా నిర్వహించాలని బీఆర్ఎస్ నేతలు దిశానిర్దేశం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఓ రైతు ఆందోళన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ధాన్యం కొనుగోలులో జాప్యం కారణంగా ఎల్లారెడ్డిపేటకు చెందిన ఓ రైతు గన్నరాజు ఐకేపీ కొనుగోలు కేంద్రం వద్ద పురుగుల మందు డబ్బాతో నిరసనకు దిగారు. రైతులు చనిపోతున్నా కాంగ్రెస్ సర్కారుకు సోయలేదా అని అన్నదాతలు, బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఆలూరు గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాల్లో నిలిచిపోయిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని మాజీ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత్ అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులకు అండగా ఉంటామని హామీనిచ్చారు. సిద్దిపేట జిల్లాలో రైతులు రోడ్డెక్కాడు. కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదంటూ గజ్వేల్ తుఫాన్ రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వం వడ్లు, మక్కలు, పొద్దుతిరుగుడు కొనుగోలు చేయడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో రైతుల గోసే కాదు, లారీ డ్రైవర్ల అవస్థలు కూడా వర్ణనాతీతం. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల నుంచి లారీల్లో తీసుకువచ్చిన ధాన్యాన్ని 5 రోజులుగా అన్లోడింగ్ చేయకుండా అధికారులు ఇబ్బందికి గురి చేస్తున్నారు. ఇక మంచిర్యాల జిల్లా నస్పూర్ గోదాంలోని కాంటాపై కూర్చొని లారీ డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. 5 రోజుల క్రితం 100 లారీల్లో ధాన్యాన్ని తీసుకొస్తే కనీసం తిండి తినకుండా, స్నానం చేయకుండా నానా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నలభై శాతం వరి ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయలేదని అన్నారు మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇక కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అక్రమాలు, తూకాల్లో మోసాలను అరికట్టి తక్షణమే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. సూర్యాపేట మండలం ఎర్కారం గ్రామంలో బీఆర్ఎస్ నాయకుడు, మాజీ సర్పంచ్ భర్త చింతలపాటి మధు దారుణ హత్యకు గురయ్యారు. ప్రత్యర్థుల దాడిలో మధు అక్కడికక్కడే మృతి చెందారు. నిందితులను వెంటనే పట్టుకోవాలని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధుది ముమ్మాటికి రేవంత్ సర్కార్ హత్య అన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. సూర్యాపేట జిల్లా ఎర్కారంలో మధు మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. హత్య చేసిన నిందితులను ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. పోలీసులు చట్టబద్ధంగా నడుచుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. గురుకులాల కిరాణా కొనుగోలులో 500 కోట్ల రూపాయలు కేంద్రీకృత అవినీతి కుట్ర జరిగిందన్నారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. ఈ మేరకు సీఎం రేవంత్ కు దాసోజు బహిరంగ లేఖ రాశారు. జిల్లా కలెక్టర్ల వ్యవస్థను పక్కపెట్టడం తీవ్ర అవమానకరమన్నారు. ఐఏఎస్ అధికారులపై నమ్మకం లేదా అని ప్రశ్నించారు. కేవలం 100 కోట్ల రూపాయల కమిషన్ల కోసమే కేంద్రీకృత విధానంతో 3 నెలల టెండర్ల విధానానికి మంగళం పాడారని మండిపడ్డారు.
దేశ ప్రగతిలో చార్టెడ్ అకౌంటెంట్ల ప్రాధాన్యత పెరుగుతుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా కాన్వకేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేటీఆర్ పాల్గొన్నారు. ఇక హైదరాబాద్ అన్వయ కన్వెన్షన్లో జరిగిన ఈ సమావేశంలో విజయవంతంగా సీఏ పూర్తి చేసుకున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు కేటీఆర్. సీఏలు పన్నుల లెక్కలకే పరిమితం కాకూడదని, వ్యాపారాలను వృద్ధి చేసే సలహాదారులుగా ఎదగాలన్నారు. దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యధిక మంది ఫాలో అవుతున్న నాయకుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ఏనని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఇతర దేశాల్లో ఉన్న తెలంగాణలో ఉన్నట్లుగానే ఎన్ఆర్ఐలు భావిస్తున్నారని తెలిపారు. ఇక మలేషియాలో తెలంగాణ ఫార్మేషన్ డే 2026కు కేటీఆర్ హాజరు కానున్నారని, ఎన్ఆర్ఐలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. విద్యార్థుల పక్షాన నిరంతరం పోరాడుతున్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారు. ఇక ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 7ను రద్దు చేసి రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని ఇటీవల సచివాలయాన్ని ముట్టడించిన విద్యార్థి నేతలపై పోలీసులు వాహనం డ్యామేజ్ అయిందన్న నెపంతో సైఫాబాద్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఎత్తివేసే కుట్ర మానుకోవాలని, లేదంటే రాష్ట్రాన్ని అగ్నిగుండంలా మారుస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. ఫీజుల రియంబర్స్మెంట్ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పేదలు ఉచితంగా ఉన్నత విద్య, వృత్తి విద్యా కోర్సులు చదువుకుంటుంటే అగ్రకులాల ప్రభుత్వాలు ఓర్వలేకపోతున్నాయని ఆరోపించారు. విద్య అనేది రాజ్యాంగబద్ధమైన హక్కు అని పేర్కొన్నారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ విద్యార్థులు పోరుబాట పట్టారు. ఖమ్మం కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు రాకేష్ దత్తా నేతృత్వంలో భారీ నిరాహార దీక్ష చేపట్టారు. తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి రాజీనామా ఇప్పుడు విద్యాశాఖలో కలకలం రేపింది. మరో 4 నెలల పదవి కాలం ఉండగా రాజీనామా చేయడంలో ఆంతర్యం ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. ఓ వాట్సాప్ గ్రూప్లో మురళి సెండ్ చేసిన మెసేజ్ శాపంగా మారిందా అన్న అనుమానాలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగుల బదిలీ ప్రక్రియ అబాసుపాలవుతున్నది. బదిలీలపై సర్కార్ దృష్టి పెట్టకపోవడంతో నిబంధనల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతున్నది. ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిన ఉద్యోగ సంఘాల ఆఫీస్ బేరర్ అర్హతను ఎక్కువ మంది ఉద్యోగులు అక్రమంగా వాడుకుంటున్నట్టుగా అర్హులకు అన్యాయం జరుగుతోంది. 100 కోట్ల రూపాయల అవినీతి క్లబ్లో మరో అక్రమార్కులు చేరారు. ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు పరం చేసి అక్రమ సంపాదనతో కోట్లు కూడబెట్టి ఎట్టకేలకు అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. మేడ్చల్ మల్కాజ్గిరి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ మర్రి వంశీమోహన్ పై ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ ఎక్స్ప్రెస్. మంచిర్యాల కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. రేవంత్ సర్కార్ సంక్షేమ పథకాల అమల్లో విఫలమైందని బీఆర్ఎస్ కార్పొరేటర్లు మండిపడ్డారు. రైతుల సమస్యలు గాలి కొదిలేసిందని విమర్శించారు. కాంగ్రెస్ కార్పొరేటర్ ప్రసంగాన్ని అడ్డుకొని నిరసన తెలిపారు. జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ గ్రామంలో ప్రమాదవశాత్తు కాలిపోయిన ఈతవనాన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి పరిశీలించారు. అగ్నికి ఆహుతైన ఈతవనాన్ని తిరిగి పెంచుకోవడానికి ప్రభుత్వ పరంగా స్థలం కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని సింగరేణి జీఎం కార్యాలయం ఎదుట విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. గోదావరి ఖని బస్ స్టేషన్ సమీపంలో సింగరేణి సంస్థ గతంలో ప్రజల కోసం నిర్మించిన సులభ్ కాంప్లెక్స్ కూల్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా స్థలాన్ని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యాలయం గేటు ఎదుట బైఠాయించి సింగరేణి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల వేధింపులు ఎదుర్కొంటున్నానని సుద్దవాగుతండ గ్రామ సర్పంచ్ బానోత్ రవి ఆవేదన వ్యక్తం చేశాడు. పాలక వర్గానికి తెలియకుండా ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్నానని చెప్పి తనపై తప్పుడు కేసులు పెట్టి హత్యకు కుట్ర చేస్తున్నారని వాపోయాడు. ఖమ్మం జిల్లాలో ఓ రైతు సైబర్ మోసగాళ్ల బారిన పడి 2,28,000 రూపాయలు కోల్పోయాడు. పంట అమ్ముకుని బ్యాంకులో దాచుకున్న డబ్బులను సైబర్ కేటుగాళ్లు యూపీఐ లావాదేవీల ద్వారా కాజేశారు. తన డబ్బులు పోయాయని తెలుసుకున్న రైతు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక చోరీపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలో మంటలు చెలరేగాయి. దుగ్నేపల్లి, పెరికపల్లి గ్రామాల్లో మామిడి తోట, పంట పొలాల్లో మంటలొచ్చాయి. పొలాల్లో ఉన్న బోర్ పైప్ లైన్ దగ్ధమైంది. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. దేశంలో మండుటెండలు 48 డిగ్రీలకు చేరుకున్నాయి. ఇక ఈ నెల 28 వరకు ఎండల తీవ్రత కొనసాగుతుందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ హై అలర్ట్ జారీ చేసింది. ఇక మరోవైపు ఒకేసారి 2 విభిన్నమైన వాతావరణ పరిస్థితులను దేశం చూస్తున్నదని పేర్కొంది. నటి టిషా శర్మ మృతి కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఈ కేసుపై విచారించే అవకాశం ఉంది. ఇటీవల భోపాల్లోని అత్తారింట్లో టిషా ఆత్మహత్య చేసుకుంది. ఎవరెస్ట్ పర్వతారోహణ ముగించుకుని దిగువకు వస్తున్న క్రమంలో 2 భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఇక మృతుల్లో ఒకరైన సందీప్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని హిందూపూర్. అయితే ఆయన అమెరికాలో స్థిరపడినట్లు తెలిసింది. ఇక మరో పర్వతారోహకుడు అరుణ్ కుమార్ తివారీ ఉత్తరప్రదేశ్కు చెందినప్పటికీ హైదరాబాద్లో స్థిరపడిన వ్యక్తిగా తెలుస్తోంది. అయితే వీరిద్దరూ సాఫ్ట్వేర్ రంగంలో ఉండడం గమనార్హం. వరుసగా 6 ఓటముల తర్వాత ఎట్టకేలకు పంజాబ్ కింగ్స్ ఘన విజయం సాధించింది. లక్నో సూపర్ జైంట్స్ తో జరిగిన కీలక మ్యాచ్లో ఆ జట్టు 7 వికెట్ల తేడాతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్లో లక్నో సూపర్ జైంట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. అనంతరం 197 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన పంజాబ్ 18 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. ఇక ఈ విజయంతో పంజాబ్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా మిగిలాయి. క్రికెట్ ప్రియులను అలరిస్తున్న ఐపీఎల్ తుది దశకు చేరుకుంది. ఇందులో భాగంగా నేడు జరగనున్న డబుల్ ధమాకాతో సాధారణ మ్యాచ్లు ముగియనున్నాయి. ఇక తదుపరి ప్లే ఆఫ్ మ్యాచ్లు జరగనున్నాయి. నేడు మధ్యాహ్నం 3:30 గంటలకు ముంబై వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య పోటీ జరగనుంది. ఇక అనంతరం సాయంత్రం 7:30 గంటలకు కేకేఆర్ వర్సెస్ డీసీ మధ్య పోటీ జరగనుంది. అనంతరం ఈ నెల 26 నుంచి ప్లే ఆఫ్ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. టీ20 తరహాలో టీజీ20 క్రికెట్ లీగ్కు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ శ్రీకారం చుట్టింది. మొత్తం 8 జట్లను ఏర్పాటు చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, మెదక్, నల్గొండ, కరీంనగర్, మహబూబ్ నగర్, ఖమ్మం టీంలు పోటీ పడనున్నాయి. జూన్ 20న తొలి మ్యాచ్, జూలై 11న ఫైనల్ జరగనుంది. టీజీ20 టీంల లీడ్లను హెచ్సీఏ తెరిచింది. ఇక జూన్ 7న క్రికెటర్ల వేలం నిర్వహించనుంది. దేశంలోనే తొలి ఏఐ ఆధారిత ఫిర్యాదు రికార్డ్ ఏఐ కాపీరైటర్ యాప్ను హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆవిష్కరించారు. దీని ద్వారా 10కి పైగా భాషల్లో ఫిర్యాదులు నమోదు చేసే అవకాశం ఉందన్నారు. చెప్పిన విషయాలను వెంటనే టెక్స్ట్గా మార్చి అనువదిస్తుందని వివరించారు. వలస కార్మికులు, పర్యాటకులు, మహిళలు, వృద్ధులకు పెద్ద ఊరట లభిస్తుందని చెప్పారు. మావోయిస్టుల ఆయుధ తయారీ కేంద్రాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. మహారాష్ట్రలోని సోంకే, బీనగుండ అటవీ ప్రాంతంలో ఈ ఆయుధాల తయారీ కేంద్రాన్ని గుర్తించారు. లొంగిపోయిన మావోయిస్టులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఆయుధాల తయారీకి ఉపయోగించే యంత్రాలు, వివిధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
దేశంలోని 10 రాష్ట్రంలో 24 రాజ్యసభ స్థానాలకు జూన్ 18న ఎన్నికలు నిర్వహించనున్నట్టు తెలిసింది. ఇక ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుండగా అదే రోజు ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఇక జూన్ 1న ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. జూన్, జూలై నెలల్లో ఎంపీల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల షెడ్యూలు విడుదలైంది. దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో బీహార్లోని మోతీహారీలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వీఐపీల కోసం పోలీసులు రోడ్ బ్లాక్ చేస్తే ఫస్ట్ హారన్తో వార్నింగ్ ఇచ్చారు వాహనదారులు. పోలీసులు బారికేడ్లు తీయకపోవడంతో తోసుకుంటూ వెళ్లిపోయారు. మోదీ సర్కార్ సామాన్యుడికి షాక్ మీద షాక్ ఇస్తోంది. 4 రోజులకు ఒకసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతోంది. వరుసగా మూడోసారి డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై 97 పైసలు, డీజిల్ పై 99 పైసలు చొప్పున పెంచారు. ఇక పెరిగిన ఈ ధరలు ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా ఇంధన ధరలు పెరుగుతున్న వేళ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కీలక ప్రకటన చేసింది. దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని వెల్లడించింది. కొన్ని రిటైల్ అవుట్లెట్లలో ఇంధన కొరతకు స్థానిక అంశాలే కారణమని చెప్పుకొచ్చింది. ఇక ప్రాంతీయంగా డిమాండ్, సరఫరా వ్యత్యాసం వల్లే ఆ సమస్య తలెత్తుతోందని, అది కూడా తాత్కాలికమేనని స్పష్టం చేసింది. దేశంలో చిన్నారుల మిస్సింగ్ కేసులు పెరగడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మిస్సింగ్ కేసులను కిడ్నాప్ కేసులుగా నమోదు చేసి వెంటనే దర్యాప్తు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఇక తమిళనాడులోని 2011 నాటి ఘటనపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ ఆదేశాలను జారీ చేసింది. ఇప్పటి వరకు కనిపించకుండా పోయిన పిల్లల సంఖ్య 47,000గా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. తమిళనాడులోని కోయంబత్తూరులో 10 సంవత్సరాల మైనర్ బాలిక కిడ్నాప్, దారుణ హత్య ఉదంతం రాష్ట్రంలో తీవ్ర సంచలనానికి దారితీసింది. ఈ ఘటనపై తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమాజంలో ఇలాంటి క్షమించరాని నేరాలను సహించబోమని ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. ఇక ఈ కేసులో ఇప్పటికే 2 నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారని, సమగ్ర విచారణ చేసి వెంటనే ఛార్జిషీట్ దాఖలు చేయాలని పోలీసుల్ని ఆదేశించామన్నారు. జమ్మూ కాశ్మీర్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. లదాఖ్లోని లేహ్ పర్వతాల్లో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. చీతా హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తి ఒక్కసారిగా కూలిపోయింది. అయితే ఈ ప్రమాదంలో 3 సైనికాధికారులు తుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. కాగా ప్రమాద అనంతరం మిగిలిన 2తో కలిసి మేనేజర్ జనరల్ సచిన్ మెహతా తీసుకున్న సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నాలుగు రోజుల భారత్ పర్యటన కోసం అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కోల్కతాలో ల్యాండ్ అయ్యారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపేందుకు తొలిసారి భారత్లో అడుగుపెట్టారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్తో రూబియో విస్తృత చర్చలు జరిపారు. ఇక ఢిల్లీలో జరిగే క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి మంగళవారం ఆయన హాజరు కానున్నారు. ఇక భారత్లో పర్యటిస్తున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. భద్రత, వాణిజ్యం, కీలక సాంకేతిక రంగాల్లో ఇరు దేశాల సహకారాన్ని మరింత పెంపొందించడంపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మోదీని వైట్ హౌస్కు రావాల్సిందిగా మార్కో రూబియో ఆహ్వానించారు. ఇక ఎబోలా వైరస్తో ఆఫ్రికా దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. కాంగోలో ఈ మహమ్మారి కాటుకు ఇప్పటికీ 200 మంది ప్రాణాలు కోల్పోగా మరో 750 మంది వ్యాధి లక్షణాలతో చికిత్స పొందుతున్నారు. సౌత్ సుడాన్లో కూడా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో గణాంకాల కంటే ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలో ఎబోలా వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. యునైటెడ్ స్టేట్స్ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గాబర్డ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమె తన పదవికి రాజీనామా చేశారు. తన రిజైన్ లెటర్ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు పంపినట్టు ఎక్స్ వేదికగా తెలిపారు. జూన్ 30 నుంచి తన రాజీనామా అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. బోన్ క్యాన్సర్తో పోరాడుతున్న తన భర్తకు మద్దతుగా నిలిచేందుకు పదవి నుంచి తప్పుకున్నట్టు పేర్కొన్నారు ఆమె.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ బోర్డు చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు యుఎస్ ఫైనాన్షియల్ కెవిన్ వాష్. జెరోమ్ పావెల్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. సెంట్రల్ బ్యాంక్ ను సంస్కరణల దిశగా నడిపిస్తామని హామీ ఇచ్చారు. ఇరాన్ యుద్ధంతో పెరిగిన ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు కొత్త విధానాలను అమలు చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. చైనాలో ఘోర ప్రమాదం జరిగింది. షాంగ్జీ ప్రావిన్స్ లోని ఓ బొగ్గు గనిలో కార్బైన్ మోనాక్సైడ్ లీక్ అయి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో దాదాపు 90 మంది కార్మికులు ప్రాణాలు కోల్పగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించిన రెస్క్యూ బృందాలు దాదాపు 160 మంది కార్మికులను ప్రాణాలతో రక్షించారు. ప్రమాద సమయంలో గనిలో 250 మంది పైగా కార్మికులు ఉన్నట్టు అక్కడి అధికారులు తెలిపారు. అమెరికా మరోసారి దాడులకు సిద్ధమవుతుందన్న హెచ్చరికలతో ఇరాన్ అప్రమత్తమైంది. ఇక ఈ నేపథ్యంలోనే కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి సోమవారం ఉదయం వరకు తమ దేశ ఎయిర్ స్పేస్ ను మూసేస్తున్నట్టు ప్రకటించింది. ప్రత్యేక అనుమతితో వెళ్లే విమానాలు తప్ప ఇంకా వేరొకటి అనుమతి లేదని తెలిపింది. దీనికి సంబంధించిన NOTAM నోటీసులు జారీ చేసింది. అమెరికా అధ్యక్షుడు పెద్ద కూతురు ఇవాంకా ట్రంప్ హత్యకు కుట్ర జరిగినట్లు తెలుస్తోంది. ఇక IRCతో సంబంధాలున్నాయన్న ఉగ్రవాది ఇవాంకా మర్డర్కు ప్లాన్ చేసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఇరాన్ అగ్రశ్రేణి కమాండర్ ఖాసిం సులేమనీ హత్యకు ప్రతీకారంగానే ఆమెను హతమార్చేందుకు వ్యూహరచన చేశారని పేర్కొన్నారు. అయితే ప్లాన్ అమలు చేసే లోపే అతను అరెస్ట్ అయ్యారని వెల్లడించారు. ఏఐతో మానవాళికి ముప్పు తప్పదని హెచ్చరించారు ఆంథ్రోపిక్ సహ వ్యవస్థాపకుడు జాక్ కార్గ్. ఏఐ పురోగతిని ఇంకా చాలా మంది అర్థం చేసుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. ఏఐకి సిద్ధం కాకపోవడం అంటే ఓ పెద్ద మహమ్మారిని విస్మరించినట్లేనని అన్నారు. పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులతో రూపాయి పతనం కొనసాగుతుంది. డాలర్తో పోలిస్తే రూపాయి మరింత క్షీణించింది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 95.7గా ఉంది. రెజ్లర్ వినేష్ పోఘాట్ కు బిగ్ రిలీఫ్ దక్కింది. ఏషియన్ గేమ్స్ సెలక్షన్ ట్రయల్స్ లో పాల్గొనేందుకు ఢిల్లీ హైకోర్టు పోఘాట్ కు అనుమతినిచ్చింది. రెజ్లింగ్ సమైక్య ఎంపిక విధానం వివక్షపూరితంగా ఉందని పేర్కొంది. ఆసియా క్రీడల ఎంపిక ట్రయల్ ను వీడియో రికార్డు చేయాలని ఆదేశించింది. ఐసీసీ క్రికెట్లో కొన్ని రూల్స్ మార్చేందుకు ప్రతిపాదనలు తీసుకొచ్చింది. మే 30న జరిగే సమావేశంలో వీటిపై చర్చించి ఆమోదించే అవకాశం ఉంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పుడు టెస్ట్ మధ్యలో ఎరుపు బంతి స్థానంలో గులాబీ బంతిని మార్చాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు. T20 మ్యాచ్ల ఇన్నింగ్స్ బ్రేక్ను ప్రస్తుతమున్న 20 నిమిషాల నుంచి 15 నిమిషాలకు కుదించేలా ప్రణాళికలు చేస్తున్నారు. రాష్ట్రంలో పర్సెంటేజ్ ప్రకారం అయితే ఇకపై సినిమాలు ఆడిస్తామని తెలంగాణ ఎగ్జిబిటర్లు స్పష్టం చేశారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో సమావేశమైన ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం ప్రకటించారు. రామ్ చరణ్ కథానాయకుడుగా బుచ్చిబాబు దర్శకత్వంలో రాబోతున్న పెద్ది మూవీకి కూడా పర్సెంటేజ్ కావాల్సిందేనని డిమాండ్ చేశారు. సినీ పరిశ్రమను ఐబొమ్మ వెంటాడుతోంది. ఐబొమ్మ మరోసారి ప్రత్యక్షం కావడంతో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరపున పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐబొమ్మ నిర్వాహకులపై కేసు నమోదు చేసిన పోలీసులు 4 IC అడ్రస్ల ఆధారంగా పైరసీ వెబ్సైట్ల మూలాలు విదేశాల్లో ఉన్నట్టు అంచనాకు వచ్చారు. ఇక మరింత సమాచారం కోసం గూగుల్కు లేఖ రాశారు. అఖిల్ అక్కినేని నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ లవ్ స్టోరీ లెనిన్ భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. మురళీ కిషోర్ అబూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. మే 23తో అక్కినేని నాగార్జున సినీ ప్రయాణం ప్రారంభించారు. ఆయన తొలి సినిమా విక్రమ్ విడుదలై 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లెనిన్ రిటర్నీ మేకర్స్ విడుదల చేశారు. ఇది వాటి మార్నింగ్ ఎక్స్ప్రెస్ కి పోర్టింగ్ న్యూస్.